అంతా సిద్ధం సభ మొత్తానికి బస్సు యాత్రకు సర్వం సిద్ధమైన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇడుపల్లిపాయ నుంచి కూడా ప్రజలందరూ వివిధ జిల్లాల నుంచి కూడా అక్కడికి చేరుకుంటున్నారు. తాడేపల్లి నుంచి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలవబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్ చెప్పండి, సో ముఖ్యమంత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు, అక్కడి నుంచి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరికొద్దిసేపట్లోనే జగన్ తన నివాసం నుంచి బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే సమయం 10:25 అయిందంటే ఖచ్చితంగా 10:56 దాదాపు 30 నిమిషాల సమయం మాత్రమే ఇప్పటికే ఉంది. 30 నిమిషాల్లో జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇడుపల్లిపాయ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30కు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. అంటే మొత్తం మరొక చరిత్ర సృష్టించడానికి జగన్ ఒక అరగంటలోనే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక చరిత్ర సంచలనం అని ఎందుకు అంటున్నానంటే, గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా 2017 నవంబర్ 6వ తారీఖున పాదయాత్ర చేసిన సమయంలో కూడా మొత్తం దాదాపు సంవత్సరాల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నిజానికి దేశ రాజకీయాల్లో చరిత్రలో ఎవరు కూడా ఈ స్థాయిలో పాదయాత్ర చేసిన సందర్భం లేదు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు కానీ ఆయన 3560 కిలోమీటర్లు మాత్రమే చేశారు. జగన్ ఏకంగా 3648 కిలోమీటర్లు, అంటే జగనే చాలా ఎక్కువ చేసిన పరిస్థితి. ఇదే విధంగా గతంలో ఎన్నికల సందర్భంగా చూస్తే కనుక గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా 50% పైగా షేర్ తోటి 151 సీట్లను సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజానికి చరిత్రలో రాజకీయాల్లో ఒక సంచలనంగా అప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత మంత్రి పదవులు ఇచ్చినా కూడా దాదాపు 77% ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినటువంటి చరిత్ర జగన్ సృష్టించారు. తర్వాత మేనిఫెస్టోలో చూస్తే 99.5% మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్ర కూడా జగన్ సృష్టించారు. ఇప్పుడు బస్ యాత్ర ద్వారా కూడా మరొక చరిత్రను సృష్టించడానికి బయలుదేరిపోతున్నారు. ఖచ్చితంగా అరగంట సమయంలోనే తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హడావుడి అయితే కనిపిస్తుంది. కేడర్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మొత్తంగా జగన్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచి తరలి వచ్చి జగన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. బస్సు యాత్ర సక్సెస్ కావాలంటూ వారు కోరుకున్న పరిస్థితిని చూసాం. ఈరోజు ఉదయం నుంచి క్యాంప్ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా జగన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి ఉంది. దిగ్విజయంగా యాత్రను పూర్తి చేసుకుని రావాలంటూ కూడా వారు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇంకొక అరగంటలోనే జగన్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం రోడ్డు కూడా పూర్తిగా అధికారులు పోలీసులు చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇదే మార్గం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు జగన్. అక్కడి నుంచి నేరుగా కడప వెళ్ళి అక్కడి నుంచి ఇటుపై వెళ్ళబోతున్నారు. సో మొత్తంగా అయితే ఒక హడావుడి, ఒక సంచలనానికి తెరదీయటానికి జగన్ మరికొద్దిసేపట్లోనే బయలుదేరబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రజలంతా కూడా ఆసక్తి చూస్తున్నారు బస్ యాత్ర ప్రారంభం కాబోతున్న సమయం కోసం. అట్లాగే ఈరోజు సాయంత్రం జరగబోతున్న ప్రొద్దుటూరు సభలో ఏం మాట్లాడతారన్నటువంటి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.